హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జెవెస్. దిస్ ఈజ్ జగన్నాథ్ రావు. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ సోషల్ ఇష్యూ గురించి డిస్కస్ చేయబోతున్నాం, అండ్ దాట్ ఈస్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని తెలుగులో ఆదాయ అసమానత కూడా అంటుంటారు. అయితే ఫస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్తో మీకు ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మన ఇండియన్ ఎకనామీలో అండ్ ఫైనాన్షియల్ స్టేటస్లో ఇండియన్ ఫ్యామిలీస్ 3 మేజర్ ఫ్యామిలీస్గా డివైడ్ అయి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ రిచ్ క్లాస్, సెకండ్ వన్ ఈజ్ మిడిల్ క్లాస్, అండ్ ది థర్డ్ వన్ ఈజ్ పూర్ క్లాస్. సో మోస్ట్లీ మన ఇండియాలో 39% ఆఫ్ ది పాపులేషన్ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కింద ఉన్నారనమాట. సో ఈ మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్ మధ్యలో ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, ఆ ఇన్కమ్ గ్యాప్ అనేది రోజుకి ఇయర్ బై ఇయర్ పెరిగిపోతుంది అనమాట. సో వాట్ ఆర్ ది రీజన్స్? లెట్ us డిస్కస్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ విత్ అన్ ఎగ్జాంపుల్. ఒక అపార్ట్మెంట్లో 100 ఫ్లాట్స్ ఉంటాయి. అయితే 100 ఫ్లాట్స్లో ఒక్క పర్సన్ 40 ఫ్లాట్స్ ఓన్ చేస్తాడు, అండ్ ది రిమైనింగ్ 49% ఆఫ్ ది పీపుల్ ఓన్ అబౌట్ 54 ఫ్లాట్స్, అండ్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్, దట్ ఈస్ రిమైనింగ్ 50% ఆఫ్ ది పాపులేషన్ దగ్గర కేవలం 6 ఫ్లాట్స్ మిగిలిపోతాయి. అయితే ఇక్కడ 6 ఫ్లాట్స్లో 50% ఆఫ్ ది పాపులేషన్ బతుకుతున్నారు, అండ్ ది అదర్ 50%, దట్ ఈస్ ది రిచ్ క్లాస్. ఒక్క మనిషి ఉన్నాడు కదా, అది అల్ట్రా రిచ్ క్లాస్ అనమాట. ఒక్క మనిషి దగ్గరనే 40 ఫ్లాట్స్ ఉంటాయి, అండ్ ది అదర్ 49 పీపుల్ ఆర్ ఓనింగ్ అబౌట్ 56 ఫ్లాట్స్. సో ఇది పక్కన పెడితే అసలు ఈ 50% ఆఫ్ ది పీపుల్ ఉన్నారు కదా, పాపులేషన్, ఓవర్ హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ దగ్గర జస్ట్ 6 ఫ్లాట్స్ ఉన్నాయి. డూ యూ థింక్ ఇట్ ఈస్ ఫేర్? ఈ 6 ఫ్లాట్స్లో వాళ్ళు ఎలా బతుకుతారు? సో రీసెంట్గా టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ నేమ్డ్ ఆక్టోపస్ క్లాస్ ఏం చెప్తుందంటే, ఓవర్ 1 million people, 10 lakh people of over 153 crores of population, that is India's population. ఈ 153 crores-లో ఓవర్ 1 million 10 lakh people చేతుల్లో 80% ఆఫ్ ది కంట్రీస్ వెళ్తుంది. అంటే ఇది ఎంత ఆలోచించాల్సిన విషయం అంటే, 80% క్రోర్ అంటే 1 million జస్ట్ 10 lakh పీపుల్ దగ్గర 80% ఆఫ్ ది కంట్రీస్ వెల్త్. అంటే మనం జనరేట్ చేస్తున్న వెల్త్లో 80%, 100%లో 80% జస్ట్ 10 lakhs దగ్గర ఉంది. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. మన ఇండియా నుంచి వేరే ఫారెన్ కంట్రీస్కి వెళ్తూ అక్కడ పనిచేస్తూ వాళ్ళ కంట్రీ ఎకనామీని పెంచే ఎన్ఆర్ఐస్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇంక్రీజింగ్ డిజిటలైజేషన్ అండ్ ర్యాపిడ్ మొబైల్ ట్రాన్సాక్షన్ ఇంక్లూడింగ్ యూపీఐ అండ్ లిపి ఆర్ ప్లేయింగ్ అ మేజర్ రోల్. అయితే మనం డిస్కస్ చేసుకుని ఒక హిడెన్ రీజన్ కూడా ఉంది, అండ్ దాట్ ఈస్ ఇండియన్ గవర్నమెంట్. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీలో ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సివిలియన్స్ దగ్గర, మోస్ట్లీ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ జనరేషన్, ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ పెరిగింది. ఇది ఓవర్ ది ఇయర్స్ చూసుకుంటే, పాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేసుకుంటే ఈ 10 decades నుంచి ఇది చాలా ఎక్కువ ఉందన్నమాట. వెన్ మై శాలరీ ఈజ్ డిక్రీజింగ్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ ఇంక్రీజింగ్, నాకు వచ్చే శాలరీలో ఇన్కమ్ ట్యాక్స్ ఒక 30% కట్ అవుతుందంటే, నాకు వచ్చే ఫైనల్ శాలరీ నా ఫ్యామిలీని రన్ చేసుకోవడానికి నాకు చాలా తక్కువ ఉంటుంది. అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనం ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం అన్నమాట. అయితే ఇన్కమ్ ట్యాక్సెస్ దగ్గరకు వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గరనే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుందా, అంటే రిచ్ క్లాస్ పీపుల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదా? వాట్ ఈస్ దాట్? హౌ డు వి క్యాల్కులేట్ దట్? అంటే ఏం జరుగుతుందంటే, నాకు ఒక శాలరీ వస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది, కానీ ఈ అల్ట్రా రిచ్ ప్రోమాక్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైతే బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్ ఉంటారో, అంబానీ, అదానీ అలాంటి వాళ్ళు అంటే వాళ్ళని రెఫరెన్స్గా తీసుకుంటున్నాం మనం ఇక్కడ. వాళ్ళ దగ్గర వాళ్ళకి శాలరీ రావు అనమాట. వాళ్ళ దగ్గర వాళ్ళ వాల్యుయబుల్ షేర్స్ ఉంటాయి, వాళ్ళ కంపెనీ షేర్స్ ఉంటాయి. అయితే ఎప్పుడైతే వాళ్ళు షేర్స్ నమ్ముతారో అప్పుడు వాళ్ళకి డబ్బులు వస్తాయి, కానీ వాళ్ళు దాన్ని అమ్మరు. ఎందుకు అమ్ముతారు? అమ్మరు ఎందుకంటే వాళ్ళు షేర్స్ అమ్మినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ట్యాక్స్ కట్ అవుతుంది అనమాట. ఇండియన్ గవర్నమెంట్ ద్వారా ట్యాక్స్ కట్ అవుతుంది. సో వాట్ దే డూ ఈస్, ఆ షేర్స్ ఉన్నాయి కదా, వాళ్ళ కంపెనీ వాల్యుబుల్ షేర్స్ని తాకట్టు పెట్టి హోమ్ లోన్ తీసుకుంటారు. దాన్ని మార్టేజ్ లోన్ అని అంటుంటారు. ఈ మార్టేజ్ లోన్ని తెలుగులో మనం తాకట్టు లోన్ కూడా అనుకోవచ్చు. అయితే
ఈ వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటాయి కదా, వాళ్ళ కంపెనీ ప్రాపర్టీస్ని, షేర్స్ని తాకట్టు పెట్టి వాళ్ళు లోన్స్ తీసుకుంటారు. ఎంత వాళ్ళ షేర్ ఎంత పైకి పోతుంటే, ఎంత పెరుగుతుంటే ఆ లోన్ కూడా అంతే పెరుగుతుంటుంది. ఆ లోన్తోనే వాళ్ళ పనులతో వాళ్ళ పనులు చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెన్సెస్ అని వాళ్ళు ఆ లోన్తోనే స్పెండ్ చేసుకుంటారు. అయితే ఎట్ టైమ్స్ డిఫికల్ట్ టైమ్స్ వచ్చినప్పుడు ఆ ట్యాక్స్ షేర్స్ అమ్మేది ఉంటుంది, అప్పుడు ట్యాక్స్ కట్ అవుతుంది. అండ్ దాట్ ట్యాక్స్ వాల్యూ ఈస్ టూ లో when compared to income tax, that is 30% of your salary. సో ఇట్లా మనం చూసుకుంటే రిచ్ పీపుల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ దగ్గర ట్యాక్స్ కలెక్షన్ అనేది చాలా వేరే ఉంది అనమాట. అంటే వీళ్ళ ట్యాక్స్ కలెక్షన్ మధ్యలో గ్యాప్ చాలా ఎక్కువైంది. ఈ గ్యాప్ వల్లనే మన ఇండియన్ ఎకనామీలో ఇండియన్ ఇన్ఈక్వాలిటీ కూడా రోజుకి పెరుగుతుంది. నేను అనుకునేది ఇది మెయిన్ రీజన్ అనమాట. నా ప్రకారంగా ఇది మెయిన్ రీజన్. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేయండి. సో ఇక్కడ మన వీడియో ఎండ్ అవుతుంది గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జే బ్రదర్స్. సైనింగ్ ఆఫ్, జగన్నాథరావు. బాయ్.